సెషన్ ఏంటో మీరే చూడండి. అర్థం లేని పరదాలు పీకి పారేద్దాం గుండెలో పని భారం ఇవాళ పెంచుకుందాం కళ్ళ గంతలు తీసి కొత్తలో కంచుద్దాం. పెద్ద పెద్ద కాళ్ళు, తెల్లటి ఒళ్ళు, కవ్వించే ఫిజిక్, ఇలాంటి అట్రాక్టివ్ క్వాలిటీస్ తో బాలీవుడ్ కొచ్చిన దీపికా పడుకోన్ అంతా నా ఇష్టం అనే రేంజ్ లో బతికింది. ఓం శాంతి ఓం హిట్ తో లైఫ్ టైం పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకు వద్దంటే ఆఫర్లు వచ్చాయి. గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి కళ్ళల్లో నువ్వు కలబడి కమ్మేస్తోంది సందడి. నా ప్రాణం కోరింది నన్ను నీతోనే ఉంటానని ఆనందం అంటోంది నాతో నువ్వుంటే వస్తానని తునిగల్లే మారింది హృదయం నువ్వే కనబడి తుల్లి తుల్లిపోతోంది ప్రాయం తెలుసా తడబడి. వెల్లువెత్తిన ఆఫర్లతో పాటు ఇన్స్టెంట్ పాపులారిటీ తెచ్చుకోవాలంటే ఎఫ్ఐఆర్లే షార్ట్ కట్ అని తెలుసుకుంది దీపిక. రణబీర్ కపూర్ తో ఘాటు రొమాన్స్ పండించింది. బిజినెస్ మ్యాగ్నెట్ సిద్ధార్థ్ మాల్యాతో కూడా తిరిగింది. వీళ్ళ మాయలో పడి కెరీర్ ను నిర్లక్ష్యం చేసింది. వరుసగా 2 ఏళ్ల పాటు స్లోగా సినిమాలు చేసుకుంటూ పోయింది. ఫలితం తను అనుకున్నట్టు పాపులారిటీ వచ్చింది, కానీ స్టార్ ఇమేజ్ కు దూరమైంది. గుండెల్లోన చేగావే గంటి కొట్టి అనండురి వారెంటి మళ్ళీ పుట్టి కవింతలు ముంచావే కళ్ళే నీటి నది వలి కదిలా నిలబడక కలలను బదిలా నిలువెతక వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే ఇన్నాళ్లకు దీపిక తన తప్పు తెలుసుకుంది. మళ్లీ లైమ్ టైమ్ లోకి రావాలంటే ఎఫ్ఐఆర్ల కంటే సినిమాలే కరెక్ట్ అని తెలుసుకుంది. అందుకే రికమెండేషన్లు, రెమ్యునరేషన్లు అన్ని పక్కన పెట్టి ఓన్లీ స్టార్ హీరోల సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది. తనకు బ్రేక్ ఇచ్చిన షారుఖ్ తో కలిసి చెన్నై ఎక్స్ప్రెస్ అనే సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఈ మూవీతో మరోసారి ఓం శాంతి ఓం రేంజ్ లో హిట్ కొట్టి కత్రినా, కరీనాలా తను కూడా టాప్ హీరోయిన్ రేస్ లోకి రావాలని డిసైడ్ అయింది. మొత్తానికి లేటుగానైనా మంచి నిర్ణయం తీసుకుంది. बन गए हो तुम मेरे खुदा.